శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ గజానన పద్మార్కం గజాననమహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీనారాయణీ నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నాలోని ఆధ్యాత్మిక ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇలాగా బ్రహ్మగారు చేస్తున్నటువంటి యజ్ఞం జరుగుతూ ఉంది. మన్వంతర కాలం గడిచిపోయింది. ఇప్పుడు మళ్ళీ అలా వాళ్ళు యజ్ఞం చేస్తూ ఉండగా మళ్ళీ పరమేశ్వరుడు మరొక విచిత్రమైనటువంటి భంగిమలో వాళ్ళందరికీ కూడా కనిపించాట. ఈసారి ఆయన దిగంబరుడుగా అక్కడికి వచ్చి ఆ యజ్ఞవాటికలో ఆయన తిరుగుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా ఏమిటిది, పవిత్రమైనటువంటి యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నాం, ఇక్కడ నువ్వు ఈ రకంగా దిగంబరంగా రావటం ఏంటి, అనేక మంది స్త్రీలు ఉన్నారు, అయినా కూడా నువ్వు ఈ రకంగా సంచరిస్తూ ఉన్నావు అని చెప్పి వారందరూ కూడా చాలా కోపంతో కొంతమంది ముష్టిఘాతాలతోటి ఆ పరమేశ్వరుని హింసించడానికి ప్రయత్నం చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారట. వెంటనే ఆ పరమేశ్వరుడు నా లీలా విభూతిని కనిపెట్టలేనటువంటి మీ వేద పఠనం ఏదైతే ఉందో అదంతా కూడా వృధా. అసలు శివతత్వాన్ని, శివజ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలి. మీరు అది తెలియకుండా నన్ను ఒక రూపంలో చూస్తూ అవహేళన చేస్తూ యావగించుకుంటున్నారు. కాబట్టి ఈ శివ విభూతి అనేటటువంటిది, శివతత్వం అనేటటువంటిది తెలుసుకోవటం అంత సులభమైనటువంటిది కాదు. అది తెలుసుకున్నటువంటి వారు గొప్పవారు అవుతారు, జ్ఞానులు అవుతారు. మీలాగా కేవలం బాహ్యంలో ఈ రూపాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి వారు వారందరూ కూడా అజ్ఞానులై, మందబుద్ధులై, వారు ఎటువంటి యోగ్యతని కూడా పొందలేరు అని చెప్పి అక్కడ అనగానే అక్కడ ఉన్నటువంటి ద్విజులు కొందరికి ఈయన చెప్పినటువంటి మాటలను అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా కొంత మార్పును పొందారట. ఇలా చెప్పినటువంటి పరమశివుడు ఈ మాటను చెప్పి తాను అంతర్ధానం అయిపోయాడు. సరే, ఈ యజ్ఞమునకు వచ్చినటువంటి ద్విజుల్లో కొంతమంది ఈ మాటల వల్ల మార్పును పొందారు. అలాగే బ్రహ్మదేవుడు వారందరినీ కూడా ఏదైనా మీ అందరూ కూడా చాలా కాలం పాటు ఈ యాగం అంతా కూడా నిర్వహించారు, చక్కగా వేద పఠనాలన్నీ కూడా చేశారు, కాబట్టి ఏదైనా వరాలు కోరుకోండి అని చెప్పి అనగానే వెంటనే వారిలో కొంతమంది వేదాన్ని కోరుకుందాం అనుకుంటే, కొంతమంది సంపదల్ని పొందుదాం అనుకుంటే, మరికొంతమంది చూద్దాం అసలు మనం ఏమీ అడగద్దు, ఎలాగూ కొంతమంది ఒకదాన్ని కోరుకోబోతున్నారు, మరికొంతమంది మరొక దాన్ని కోరుకోబోతున్నారు. బ్రహ్మదేవుడు ఎలాగూ తదాస్తు అంటాడు, కాబట్టి వాళ్ళు కోరుకున్నా కూడా మనకు కూడా వచ్చేస్తుంది, మళ్ళీ ఎందుకు మనం అడగటం ప్రత్యేకంగా అని చెప్పి ఏమీ అడగకుండా మనం అలాగే ఉండిపోదాం, ఏది ఇచ్చినా పర్వాలేదు, బ్రహ్మగారు ఇచ్చేది కదా, ఏది ఇచ్చినా పర్వాలేదు అని చెప్పి ఆయన వాళ్ళందరూ కూడా అనుకున్నారట. వెంటనే ఈ
ఏమి కోరుకోవాలా అనేటటువంటిది ఏకాభిప్రాయం మాత్రం కాలేదు. ఎవరి అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు. ఇలా అభిప్రాయ భేదం వలన మెల్లగా వీరికి క్రోధము, అలాగే అభిప్రాయ భేదాలు ఇవన్నీ కూడా కలగగానే వెంటనే బ్రహ్మగారు అన్నట్ట, మీరు ఈ యజ్ఞ సభలో కానీ లేదా బయట కానీ 3 రకాలుగా ఉంటారు. అయితే మీ అందరూ కూడా ఒక కూటమికి చెందినటువంటి వాళ్ళే. వేదాలు, శాస్త్రాలు వీటన్నిటినీ కోరేటటువంటి బ్రాహ్మణులందరూ కూడా కౌశికులు అని చెప్పి పిలువబడతారు. సంపదలను కోరుకునేటటువంటి వాళ్ళందరూ కూడా లౌకికులు అని చెప్పి పిలువబడతారు. వీరు ఏ పని చేయటానికి కూడా అయినా కూడా సిద్ధపడుతూ ఉంటారు. ఇంకా తటస్థులుగా వాళ్ళు కోరుకుంటే మనకు కూడా వస్తుంది అని చెప్పి తటస్థులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉదాసీనులు అని చెప్పి పిలువబడతారు. మీరందరినీ కూడా విష్ణువు పరిపాలిస్తాడు. ఇది మీ 3 విభాగాల వారికి నేను ఇచ్చేటటువంటి అనుగ్రహం. మీరు లోకంలో ఈ రకంగా ఉంటారు అని చెప్పి బ్రహ్మగారు వారికి తన యొక్క అనుగ్రహాన్ని ఇచ్చాట. అంటే 3 విధాలుగా బ్రాహ్మణులందరూ కూడా ఈ రకంగా ఉంటారు అని చెప్పి బ్రహ్మగారే వారిని ఈ రకంగా విభజించారు అని చెప్పి మనకి చెప్పబడింది. ఇందులో కౌశికులు అంటే శాస్త్రాలని కోరుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వైదికులుగా, లౌకికులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నియోగులుగా, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా మిగిలిన శాఖల్లో ఉన్నటువంటి వారుగా బ్రహ్మగారి యొక్క వరప్రభావమే, వారి యొక్క అనుగ్రహమే అని చెప్పి ఈ పద్మపురాణ అంతర్గతంగా చెప్పబడింది. దాని తర్వాత ఈ బ్రాహ్మణులందరూ కూడా అటువంటి బ్రహ్మగారి యొక్క అనుగ్రహాన్ని పొంది చక్కగా ఆ పుష్కర ప్రాంతంలో అతిథులకు భోజనం పెడుతూ వేదాభ్యాసంలో అనురక్తితో ఉండి ఆ పరమ పుణ్యతమమైనటువంటి ప్రదేశంలో వాళ్ళందరూ కూడా తమ యొక్క ఆవాస స్థలంగా ఏర్పరచుకున్నారు. ఆ క్షేత్రమే బ్రహ్మ పుష్కరము అనేటటువంటి పేరుతో విఖ్యాతిగాంచినటువంటిది. ఇంకా సావిత్రీదేవి ఒక ముహూర్తకాలం తర్వాత వస్తాను అని చెప్పి దేవేంద్రుడికి చెప్పడం జరిగింది అని చెప్పి చెప్పుకున్నాం. ఆవిడ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేటటువంటిది మళ్ళీ పులశ్చ బ్రహ్మ చెప్తూ ఉన్నారు భీష్ముడికి. ఆవిడ తన యొక్క పనులన్నీ కూడా ముగించుకుని తీరిగ్గా పేరంటాండ్రందరూ కూడా వచ్చిన తర్వాత అక్కడికి చేరుకుందిట. ఆవిడ అక్కడికి వచ్చిన తర్వాత ఆ లక్ష్మీదేవి, అలాగే కుబేరప్రియ, అలాగే కొంతమంది దేవకన్యలు, దానవ స్త్రీలు, వసుపత్నులు, సప్తర్షుల యొక్క భార్యలు, లోకమాతలు, దక్ష కన్యలు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసారట. ఈ సరస్వతీదేవి అలాగే లక్ష్మీదేవి వీళ్ళందరూ కూడా చాటలు తీసుకొచ్చి చాటలతో కొన్ని పళ్ళు, అలాగే నవధాన్యాలు, ఖర్జూరము, కొబ్బరికాయలు ఇలాగా అవసరమైనటువంటి కొన్ని పదార్థాలన్నీ కూడా తీసుకొని అక్కడికి వచ్చారట. ఇలా ఎప్పుడైతే సావిత్రీదేవి లోపలికి వస్తుందో వెంటనే ఇంద్రుడు తలకాయ దించేసుకున్నట్ట. ఎందుకంటే గాయత్రీదేవిని తీసుకొచ్చి బ్రహ్మగారి పక్కన కూర్చోబెట్టాడు. అలాగే సావిత్రీదేవిని చూడంగానే బ్రహ్మగారు కూడా తలదించేసుకున్నారట. అలాగే అక్కడ ఉన్నటువంటి విష్ణువు, రుద్రుడు, బ్రాహ్మణ వర్గం వీళ్ళందరూ కూడా తలకాయలు దించేసుకుని సావిత్రీదేవి ఈ సంఘటనతో ఎలా స్పందిస్తుందో అని చెప్పి భయపడుతూ వాళ్ళందరూ కూడా మౌనంగా తలదించుకుని అందరూ కూడా ఉండిపోయారట. వీళ్ళందరూ ఎప్పుడైతే మౌనాన్ని ఆశ్రయించారో, తలదించుకొని ఉండిపోయారో
గాయత్రీదేవి కూడా తాను కూడా మౌనంగా ఉండిపోయిందిట. వెంటనే ఆ ప్రదేశం అంతా కూడా మౌనరాజ్యం చేస్తూ ఉంది. అయితే కొంతమంది దేవతలు ఈవిడ మాట్లాడే ముందరే, సావిత్రీదేవి మాట్లాడే ముందరే వాడు మాట్లాడుతూ చాలా తీరిగ్గా వచ్చింది, ఇప్పుడు సుముహూర్తానికి రమ్మంటేనేమో రాలేదు, సాక్షాత్తు బృహస్పతి గారు పిలిచినా కూడా రాలేదు, ఇదిగో ఆలస్యంగా ఇప్పుడు వస్తోంది, ఇప్పటికీ ఇంత సమయం గడిచిపోయింది, శతయుగాలు గడిచిపోయాయి, మన్వంతర కాలం గడిచిపోయింది, ఇప్పుడు వచ్చింది, మరి ఆలస్యానికి ఏం చేస్తాం, సుముహూర్తంలో ప్రారంభించవలసిందే. అందుకనే ఈ యాగం ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగడానికి బ్రహ్మగారికి పక్కన కూర్చోబెట్టడానికి ఒక పిల్ల కావాల్సి వచ్చింది. ఇదిగో ఆ ఇంద్రుడే తీసుకొచ్చాడు. శివకేశవులు ఇద్దరు కూడా ఆమోదించారు. దేవతలందరూ కూడా ఒప్పుకున్నారు. ఈ రకంగా బ్రహ్మగారు యజ్ఞాన్ని చేస్తున్నారు అని చెప్పి, అంటే జరిగినటువంటి విషయాన్ని ఆవిడ గ్రహించి ఆవిడ మాట్లాడే లోపల వీళ్ళందరూ కూడా ఇదంతా కూడా మేము కావాలని చేశాము, ఇందులో ఏ ఒక్కరి యొక్క తప్పు లేదు అన్నటువంటి దాన్ని తెలియజేస్తూ వీరందరూ కూడా సావిత్రీదేవికి తెలియపరుస్తూ వీళ్ళందరూ కూడా మాట్లాడారు. వెంటనే ఆవిడ క్రోధంతో, అసలు మీ పక్కన కూర్చోవలసింది నేను కాకుండా మరొకరు కూర్చోవటం ఏంటి, అసలు ఇటువంటి విపరీత చర్యకి మీరు ఎందుకు పాల్పడవలసి వచ్చింది, అసలు నేను కూర్చోవలసినటువంటి స్థానంలో కూర్చున్నటువంటి ఆమె నా పాద ధూళికి కూడా సరికాదు. అయితే మీరు చేసినటువంటి చర్య ఏదైతే ఉందో ఇది అనైతికం. అసలు మీరు దేవతలకే కాదు సమస్త గణాలకి కూడా పితామహులు, అలాగే అంతకంటే గొప్ప చుట్టకంగా ఉన్నటువంటి వాళ్ళు. అయితే అటువంటి వాళ్ళు మీరు ఇటువంటి పని చేసి అందరిలో కూడా నవ్వుల పాలయ్యారు. మీకు నేను నమస్కారం చేస్తున్నా. మీరు చేసినటువంటి ఈ పని ఎంత హీనమైంది అనేది అది నాకే కాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. అయితే దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఏదో చెప్తున్నారు. అందువల్ల ఈ కార్యాన్ని ముఖ్యంగా కూర్చుండి మీ చేత చేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ద్విజ సమూహానికి మిగిలినటువంటి వారి అందరికీ కూడా ఇదిగో నా శాపాలు అని చెప్తూ, నువ్వు కాసేపటి కోసం ఆగలేక మరొక స్త్రీని పక్కన పెట్టుకుని యజ్ఞాన్ని చేస్తున్నావు కాబట్టి బ్రాహ్మణులు నిన్ను ఎప్పుడూ పూజించరు. సంవత్సరానికి ఒక్కసారే, అది కూడా కార్తీక మాసంలో నిన్ను పూజిస్తారు తప్పితే నిన్ను ఎప్పటికీ బ్రాహ్మణులు పూజించకుండా ఉండెదురుగాక అని చెప్పి బ్రహ్మదేవుడికి శాపాన్ని ఇచ్చింది. వెంటనే ఆవిడ కోపం ఇంద్రుడి వైపు తిరిగింది. ఎందుకంటే పిల్లలను తీసుకొచ్చినటువంటి వాడు ఇంద్రుడే. వెంటనే ఉచితము అనుచితము ఏది ఆలోచించకుండా ఆయన చెప్పాడు కదా అని చెప్పి మరొక కన్యను తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చోబెట్టి ఈ యాగం చేస్తావా, నేను కూర్చోవలసినటువంటి స్థానంలో వేరే వాళ్ళని కూర్చోబెట్టావు, అందువల్ల ఈ పాపపు పనికి నువ్వు కూడా ఫలితాన్ని అనుభవిస్తావు. జరగబోయేటటువంటి యుద్ధంలో శత్రువుల చేత అనేకమైనటువంటి పరాభవాలు పొందుతావు. అలాగే శత్రు నిర్బంధంలో కూడా కొన్నాళ్ళు గడుపుతావు. ఆ తర్వాతే నీకు విముక్తి. అప్పటిదాకా శత్రువుల యొక్క నిర్బంధంలో ఉంటావు. ఇంద్రజిత్తు శుభ్రంగా లంకకి తీసుకెళ్ళిపోయాడు ఇంద్రుడిని జయించాడు కాబట్టి ఇంద్రజిత్తు, మేఘనాథుడికి ఆ పేరు వచ్చింది. అలాగే అనేక సార్లు దానవుల చేతిలో పరాజయాన్ని పొంది అనేక చోట్ల దాక్కున్నాడు. ఇంకా వెంటనే విష్ణువు వైపు తిరిగి, ఇక్కడ ఉండి ఇదంతా చూస్తున్నావు, నీ కొడుకు చేసినటువంటి దాన్ని అంతా కూడా చూస్తున్నావు, అయినా కూడా ఒక్క మాట అనలేదు. నువ్వు కూడా చక్కగా ఆశీర్వదించావు, చక్కగా అక్షింతలు వేసావు. కాబట్టి నీకు కూడా నా శాపాన్ని విను. నువ్వు రానున్న కాలంలో భృగు మహర్షి చేత శపంబడి మానవలోకంలో
జన్మిస్తావు. అలా జన్మించినటువంటి వాడి నేను ఇప్పుడు నా భర్త పక్కన లేకుండా మరొక స్త్రీ ఉంటే ఏ రకమైనటువంటి ఇబ్బంది పడుతున్నానో, ఏ రకమైనటువంటి బాధపడుతున్నానో అంతకు మించినటువంటి బాధని ఆ భార్య వియోగం వల్ల పొందుతావు. ఆ భార్య వియోగం అనేటటువంటిది ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది అని చెప్పి ఆ విష్ణుమూర్తిని శపించిందిట. ఇంకా శివుణ్ణి చూసి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు, ఇదంతా కూడా చూస్తూనే ఉన్నావు, అయినా కూడా ఆపటానికి ప్రయత్నం చేయలేదు. దానికి తోడు దిగంబరంగా ఇక్కడంతా కూడా తిరుగుతూ ఉన్నావా? దిగంబరంగా తిరుగుతూ ఇదంతా కూడా అడ్డుకోకుండా జరిపించినటువంటి నీ యొక్క లింగం ఏదైతే ఉందో అది నేలపాలవుతుంది. అలాగే నువ్వు ఆ లింగము జారి నేల మీద పడి ఇలాగే దిగంబరంగా తిరుగుతూ ఉండేవుగాక అని చెప్పి పరమశివుని కూడా శపించిందిట. తర్వాత అక్కడ ఉన్నటువంటి మరి అష్టదిక్పాలకులందరూ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళందరినీ వాళ్ళలో ముందరగా అగ్నిని చూసి, ఎందుకంటే యజ్ఞము అంటే అగ్నితో కూడుకున్నటువంటిది, నువ్వు అంతకుముందే ఒకసారి తప్పు చేసినప్పుడు నా కుమారుడైనటువంటి భృగువు నిన్ను సర్వభక్షకుడు కమ్మని చెప్పి శపించాడు. అందువల్ల ఇప్పటికే నువ్వు శాపాన్ని పొంది ఉన్నావు నా కుమారుడి చేత. మళ్ళీ నిన్నేం శపించాలి? నీకేం శాపం ఇవ్వాలి? ఇప్పటికే నువ్వు గొప్ప శాపాన్ని పొంది ఉన్నావు, సర్వభక్షకుడు నువ్వు. అయినా కూడా నిన్ను శపిస్తున్నావు, వదిలిపెట్టను. రుద్రుని యొక్క రేతస్సులో నువ్వు మునిగిపోతావు. అలాగే యజ్ఞార్హం కాని వేటిని గ్రహించినా కూడా నువ్వు ఇంకా పైకి ఎగిరిపోతావు. నీ జిహ్వాగ్రజాలు అనేటటువంటి పైకి వెళ్ళిపోతుంటాయి. రుద్రుని యొక్క రేతస్తో నువ్వు మునిగిపోతావు. అందుకే ఆ పరమశివుని యొక్క రేతస్సు ఎవ్వరూ గ్రహించకపోతే అగ్ని గ్రహించి ఆ అగ్ని నుండే స్కందుడు ఉద్భవించాడు. ఇప్పుడు శివుణ్ణి, విష్ణువుని, ఇంద్రుడిని, అలాగే అష్టదిక్పాలకుల్లో ప్రధానంగా ఈ యజ్ఞానికి అవసరమైనటువంటి అగ్నిని వీరందరినీ కూడా శపించిన తర్వాత ఇప్పుడు అక్కడ ఈ కృత్యమంతా కూడా జరుగుతుంది. అంటే వివాహాన్ని ఆపకుండా యజ్ఞాన్ని జరిపిస్తున్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా శపించడానికి పూనుకుని, మీరు దానం తీసుకోవడానికి అగ్నిహోత్రం ఉపయోగం. అయితే మీరు వానప్రస్థం స్వీకరించినా, ఏది స్వీకరించినా కూడా ఏది మీకు వ్యర్థమే అవుతుంది. ఏ క్షేత్రాన్ని కానీ ఏ తీర్థాన్ని కానీ మీరు ఏదో ఒక పేరాస్తోనే సేవిస్తారు. లోభరహితంగా మీరు జీవించడం. మీ స్వగృహంలో మీకు భోజన సౌఖ్యం అనేటువంటిది ఉండదు. ఎప్పుడూ కూడా పరాన్నంతో, పరుల ఇంట్లో తినేదాంతో మీరు తృప్తి పొందుతారు. అలాగే యజ్ఞ యాగాదులు చేయటానికి అర్హత లేని వాళ్ళ చేత మీరు యజ్ఞాలు చేసి దానాలు తీసుకుంటారు. అలాగే అనవసరంగా ధనాన్ని మీరు సంపాదించి దాన్ని అంతకంటే అనవసరంగా వృధాగా ఖర్చు పెట్టి దౌర్భాగ్యాన్ని పొందుతారు. అటువంటి దౌర్భాగ్యం మీకు ప్రాప్తించుగాక అని చెప్పి తీవ్రమైనటువంటి శాపాన్ని బ్రాహ్మణులందరికీ కూడా ఇచ్చింది. పరాన్నేషు సదా తృప్త అతృప్త స్వగృహేషు చ ఆయాజ్య యాజనం కృత్వా కృస్సితస్య ప్రతిగ్రహం వృధాధనార్జనం కృత్వా వ్యయం చైవ తథా వృధా. అందుకే కొంతమంది బ్రాహ్మణులకి వారు ఇంట్లో కంటే పరాన్నంతోనే ఎక్కువగా తృప్తి చెందవలసి వస్తుంది భోక్తలుగా వెళ్ళి. ఇంకా ఇలా అందరినీ శపించిన తర్వాత ఆవిడ తీవ్రమైనటువంటి క్రోధంతో ఆ ప్రాంతంలో ఉండటానికి ఏమాత్రం కూడా ఇష్టపడక వెంటనే ఆవిడ ఆ ప్రాంతాన్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ మిగిలినటువంటి తన యొక్క సహచరులందరినీ కూడా, లక్ష్మీదేవి, శచీదేవి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, మనందరం కూడా ఈ యజ్ఞం యొక్క హడావిడి లేని చోటకి వెళ్ళిపోదాం రండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా పిలవగానే
ఇంకా ఇక్కడ ఉండనప్పుడు ఎక్కడ ఉన్నా కూడా ఒకటే అని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారట. అలా వాళ్ళు వెళ్ళిపోగానే తన మాట విని తంతోరాలకు మళ్ళీ కోపించి వాళ్ళందరినీ కూడా శపిస్తూ లక్ష్మీదేవిని నీవు చపల చిత్తవుగా ఉంటావు, ఎక్కడా స్థిరంగా ఒక చోట ఉండవు, అలాగే అయోగ్యులు, మ్లేచ్ఛులు, మూర్ఖులు, కుత్సితులు, దుర్మార్గులు, పొగరుబోతులు వారందరి దగ్గర నీకు మన్నన ఎక్కువగా ఉంటుంది. యోగ్యులు నిన్ను హీన దృష్టితో చూస్తారు. అంతే కదా, ఎవడైతే జ్ఞానవంతుడో యోగ్యుడో వాడు ధనానికి ప్రాధాన్యత ఇవ్వడు. ఎవరైతే అజ్ఞానంతో ఉంటాడో వాడే ధనానికి ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తాడు. ఇంకా ఆ శచీదేవిని శపిస్తూ నీ భర్త నా శాపం వల్ల ఇబ్బంది పడినప్పుడు, అలాగే బ్రహ్మహత్యా దోషంతో పారిపోయి దక్కున్నప్పుడు నహుషుడు అనేటటువంటి వాడు స్వర్గాధిపతి అయి ఇంద్ర పదవిని పొందుతాడు. నువ్వు ఇంద్రాణివి కాబట్టి నిన్ను కూడా కోరుకుంటాడు. అప్పుడు దిక్కు తోచక నువ్వు ఆ బృహస్పతి ఇంట్లో తలదాచుకోవాల్సి వస్తుంది. నీ శీలాన్ని నువ్వు కాపాడుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఆ శచీదేవిని శపించి ఇంకా దేవతలందరినీ కూడా ఉద్దేశించి మీ ఎవరికి కూడా సంతానం అనేటటువంటిది కలగదు, మీకు మమకారం అనేటటువంటిది ఎలా ఉంటుందో మీకు అనుభవంలోకి రాదు, మీ అందరూ కూడా గొడ్రాళ్ళుగానే మిగిలిపోతారు అని చెప్పి వారందరినీ కూడా శపించిందిగా. ఈ రకంగా అందరినీ శపించి దేవతలను, శచీదేవిని, లక్ష్మీదేవిని, అలాగే ఆ నారాయణుణ్ణి, రుద్రుణ్ణి, ఉన్నటువంటి వారందరినీ కూడా, బ్రాహ్మణుల్ని అందరినీ కూడా శపించినటువంటి ఆ సరస్వతీదేవి తీవ్రమైనటువంటి శోకంలో మునిగిపోయి ఆవిడ ఉన్నప్పుడు సాక్షాత్తు నారాయణుడు ఆవిడ్ని ఓదార్చడానికి వచ్చాట. అద్భుతమైనటువంటి ఒక స్తుతిని ఆయన చేశాడు. అది విష్ణుకృత సావిత్రి స్తుతిగా చెప్పబడింది. అందులో అమ్మవారు ఏ ఏ క్షేత్రాల్లో ఏ ఏ పేర్లతో పిలువబడుతున్నారు అనేటటువంటిదంతా కూడా ఈ స్తుతిలో చెప్పబడింది. ఆ స్తుతిని మరొక వీడియోలో మీకు అందజేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు. స్వస్తి.